న్యాయ సలహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, తెలంగాణ ఉద్యమంలో మీరు కొంతమంది స్టూడెంట్స్కి లేదా ఆ ఉద్యమ సమయంలో మీరు ఫేవర్గా ఉన్నారు ఉద్యమానికి అని సంబంధించి మీ ఫోను ట్యాప్ చేశారని తెలిసింది అని ఆ అభియోగం కూడా వచ్చింది. అది నిజమే అంటారా సార్? అర్ధ సత్యమమ్మ. దాంట్లో విద్యార్థులకి ప్రత్యేకంగా మద్దతు లేదు, కానీ ప్రత్యక్షంగా లేదు, ప్రత్యేకంగా లేదు. కానీ నా రిలేషన్ ఏమైనా వాళ్ళు ఇప్పుడు సపోజ్ వాళ్ళేమో సెల్ఫిష్ కొరకు, లేకపోతే వాళ్ళ జీతాలు పెరగాలనో, లేకపోతే మాకు ఈ ఫలితం రావాలనో చేస్తున్న ఉద్యమం కాదు. ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. అంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక కాజు కొరకు, ఒక రైట్ కాజు కొరకు పోరాటం చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఉమెన్ బీయింగ్గా నేను బ్రిటిష్ కాదు కదమ్మా, నేను వాళ్ళని ఇనప బూట్లతోని తొక్కేయటానికి. సో వాళ్ళు చేసే ఉద్యమం ఎంత పవిత్రమైందో నా మనసుకు తెలుసు. కాకపోతే యాజ్ ఏ ఆఫీసర్ నేను వాళ్ళతో కలవలేను. నా ఉద్యోగం, నా బాధ్యత నాకు ఉంది, కలవలేదు. నా ఉద్యోగంగా నా బాధ్యత నిర్వర్తిస్తూ వాళ్ళతో మానవ సంబంధాలని నేను ప్యారలర్గా రైలు పట్టాల లెక్క తీసుకెళ్ళాను. కాబట్టి పిల్లల్లో ఒక రకమైనటువంటి సారు మనసారు అనేటువంటి మార్జిన్ వచ్చింది. అంటే ఆ మార్జిన్లో వాళ్ళని కన్విన్స్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క నెగోషియేషన్స్ చర్చలు కానీ, లేకపోతే ఉద్యమాన్ని మేము తార్నాక్ వరకు పోతామంటే తార్నాక్ వద్దురా, ఈరోజు ఇది ఉంది అది ఉంది, ఈ ఫ్లూ వరకు పోండి, లేదా ఇటు బండి అటు బండి అనే చెప్తే ఈనే కార్యకాడికి వచ్చింది. ఇప్పుడు ఎస్ చాలామంది కొంతమంది ఆఫీసర్స్ మైండ్లో కూడా ఉంది. మీరన్నది కూడా కరెక్టే. నా ఫోను జరిగిన మాట వాస్తవమే. కాకపోతే దాన్ని కాపాడిన ఆఫీసర్ కూడా, నన్ను ప్రొటెక్ట్ చేసిన ఆఫీసర్ కూడా ప్రసాదరావు గారు అని మహానుభావుడు. ఆయన ఆఫీసర్స్లో కాదు, మనుషుల్లో కూడా చాలా అరుదుగా ఉంటారు అటువంటి వాళ్ళు. అటువంటి మహానుభావుడు నాకు తెలుసు అనటానికి మీ ద్వారా ఈ ప్రేక్షక లోకానికి, ప్రపంచానికి నా కృతజ్ఞతను తెలుపుకుంటున్న ప్రసాదరావు గారు లాంటి మహానుభావుడి దగ్గర పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఆయన ఎవరైతే నన్ను సస్పెక్ట్ చేసి నా మీద ఇగో ఇది ఎలిగేషన్ అని చెప్పారో ఆ మహానుభావుడే నో 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 దిస్ ఇస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ combined strategy. He is maintaining good relations with the students. Moreover, we are not against Telangana, we are not pro Telangana, we are just law enforcing authority. It is a political decision, manaku sambandham ledu ani ayana time to time he is sharing whatever the developments, what he is talking, entire things the oka senior officer tho share cheskuntundu. It is not like that ani cheppi ఎవరైతే నా మీద కత్తి పదును చేసుకుని నూరినారో ఆ కత్తి నీ దగ్గరే పెట్టుకోమని చెప్పి వాళ్ళకే పంపించినటువంటి మహానుభావుడు ఆఫీసర్. తర్వాత ఎంత గొప్ప ఆఫీసర్ అంటే ఆయన అంజయ్య మెన్నుకు కూడా జనరల్గా పోలీసులు ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్కి రకరకాల ఫెసిలిటీస్, భోజనాలు కానీ అన్నీ పెడతాము, మెన్నుడికి పట్టించుకోరనేటువంటి అపవాదం ఉంది. అందులో మెన్నుని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మెన్ను 100లో 1000 కాదు, 100,000 దాటిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పరిస్థితి కూడా ఆయనే ఆలోచించి ఆ మహానుభావుడు అన్నది ఏంటంటే, అంజయ్య ఇన్వేరబుల్గా మెన్నుకు కూడా మినరల్ వాటరే పెట్టండి అయ్యా, పాపం వాడు సిక్ అయితే పర్వాలేదు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి సిక్ అయితే ఇంకొక ప్లాటూన్ వస్తుంది, ఇంకో ప్లాటూన్ చేస్తే ఇంకో కంపెనీ వస్తుంది, ఆ ఇబ్బంది లేదు. కానీ అతను సిక్ అయ్యాడని అతను దూరంలో ఉన్న భార్య పిల్లలు బెంగపెట్టుకుంటారయ్యా, ఎంతటి మానవత్వం అయ్యా నీకు జోహార్లు అని చెప్పి దానికి తగ్గ మరి మినరల్ వాటర్ పెట్టి నీ చావు నువ్వు చావనలే ఆయన. దానికి తగినటువంటి ఆర్థిక మూలాలని ఎప్పటికప్పుడు నేను అడగకుండానే నాకు అందించేవాడు. అంటే మెన్ పట్ల ఆయనకున్నటువంటి కారుణ్యం, కన్సర్న్, వారి యొక్క షెల్టర్ ఎట్లా ఉంది,
ఏది ఎట్లా ఉంది. ఇంకొక సంఘటన చెప్పాలి. ఓకే, క్షమించండి సార్.